పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ అనాచ్ఛాదిత. సంకలనం వంశీ. అనాచ్ఛాదిత. వాడ్రేవు చిన్న వీరభద్రుడు. చైత్రమాసపు తొలిజాముల ఎండ. పైన వేపాకులు రావాకులు గలగల్లాడుతున్నాయి. చిలకలు వేపపిందల్ని కొరికిపడేస్తున్నాయి. ఎక్కడ్నుంచో బంజారాలోంచి ఆవుల అరుపులు వినిపిస్తున్నాయి. పక్కన టైలర్ శంకరమూర్తి మెషిన్ చప్పుడు. పంచాయతీ ఆఫీస్ దగ్గర పెద్ద మనుషులు రాజకీయ చర్చల్లో ఉన్నారు. చెరువు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న ఆడవాళ్లు నెమ్మదిగా పలచబడుతున్నారు. ఆ మెత్తని గ్రామీణ నీరవతలో నెమ్మదిగా కరిగిపోతూ కుణుకులోకి జారిపోయాను. ఎంతసేపో తెలీదుగాని ఏమిటలా మొద్దులా? ఎంత లేపినా ఎండకి మంచనీళ్ళలోకి లాగుతాను. వదులుగా అల్లిన జడ చెంపల మించి ముందుకు జారి ఊగుతుంటే ఎప్పటిలాంటి తేట నవ్వుతో తీయని అర్థంలేని ప్రశ్నలు కురిపిస్తూ పార్వతి. కళ్లల్లో అలముకుంటోన్న మధ్యాహ్నపు అలసట ఆ కోల పెదాల మీద. ఆ నిర్మలమైన చిరునవ్వులో చిలిపితనమో వేదనో తెలియని ఒక నీలి ఛాయ. నీళ్లు తేవటం వల్ల తడిసిన భుజుల రహస్యమైన పలకరింపు. లేవండి అంటూ కదిలిపోబోయింది. కాని ఆమె కొంగు అందుకున్నాను. ఏమిటిది పొద్దుటిపూట? మీ అమ్మగారు ఇప్పటికే 2 సార్లు కబురు చేశారు. ఇక్కడికి రాలేదని చెప్పాను. మీ నాన్నగారు బహుశా వీధులన్నీ గాలిస్తున్నారేమో కూడాను. ఈ పడుకునేదేదో హాయిగా ఆ ఇంట్లో పరుపుల మీద. మాట పూర్తి కానివ్వకుండానే ఆ పెదాల్ని అరచేత్తో ఆపి, చాలు, ఇంకా హంసతులికా తలపాలనలేదు. ఎక్కువ మాట్లాడేందుకు బద్ధకం. అట్లాగే ముందుకు వంగి ఆమె మెత్తని పొట్ట మీద ముద్దు పెట్టుకున్నప్పుడు మాత్రం పార్వతి ఏమీ మాట్లాడు. నేనెప్పుడూ గమనించలేదు గాని బహుశా ఆ క్షణాన ఆమె నిండైన వివశత్వంలో నిశ్చల అయిపోతుంది కాబోలు. ఆ కళ్ళు అరమోడ్పుగా ఏదో దూరశాంత పుష్పం పైన వాలిన సీతాకొక చిలుకలల్లే నిలుస్తాయి కాబోలు. ఒక్క క్షణం అంతే. ఇంతలో చెంచలలై కదిలిపోతాయి. రద్దీ, రోడ్డు మీద బస్సు హారన్లు, పక్కన టైలర్ మెషిన్ చప్పుడు, ఇంట్లో వాళ్ల కదలికలు, చూపులు. ఉండండి, మీ అమ్మగారు వస్తున్నట్లున్నారు. పార్వతి ఓణీ జడా సవరించుకుని హడావిడిగా వెళ్లిపోయింది. నాకు ఇంక పడుకోవాలనిపించలేదు. బయటకొచ్చాను. ఇంటికి వెళ్లాలని లేదు. ఆకలిగా అనిపించక అలా దూరంగా పొలాల వైపు నడవటం మొదలుపెట్టాను. కాని ఇంతలోనే వెనక నుంచి చప్పట్లు. చిన్నబాబు గారు, మిమ్మల్ని అయ్యగారు అర్జెంటుగా రమ్మంటున్నారు అంటూ. నాన్న పంచాయతీ సర్పంచ్ కావటం కాదుగాని ఆ రాతకోతలన్నీ నా చేత చేయిస్తుంటాడు. నేను సెలవుల్లో వచ్చిన 4 రోజులు ఆ హడావిడి తప్పదు. ఒరేయ్, ఈ దస్తావేజు కాస్త రాసిపెట్టు. నేనింకా వాకిట్లో ఉండగానే అరుగు మించి పిలిచాడు నాన్న. ఇంకా అరుగు మీద కరణంగారు, అప్పల నరసింహరాజు, వెంకట్రామయ్య, వీళ్లు కాక పాలేర్లు, మంది మార్బలమూను. అప్పల నరసింహరాజు నన్ను చూస్తూనే, చిన్నబాబు గారు, మీ చేతులతో రాస్తే జయప్రదమవుతుందండి అన్నాడు. తండ్రి అయినందునో మరెందువల్లనో గాని అతన్ని చూస్తే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. పేరుకు ఇంటి యజమాని కాని అతనెప్పుడూ ఇంటిని పట్టించుకున్న పాపాన పోలేదు. వ్యవసాయం సరే. Sample complete. Ready to continue?